ఒకప్పుడు టీ హబ్ అంటే సౌత్ ఇండియా మొత్తానికే కాదు, భారతదేశం మొత్తానికి ఒక స్టార్ట్అప్ హబ్ కింద తయారైంది. హైదరాబాద్ లో మనకి హైటెక్ సిటీలో కట్టారు ఈ టీ హబ్. లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హబ్ ఆఫ్ స్టార్ట్అప్స్. హైదరాబాద్ కి ఒక తలమానికంగా తయారైంది. కేటీఆర్ గారు దీనికి బాగా ఒక హైదరాబాద్ ఒక స్టార్ట్అప్ హబ్ అవ్వాలి, స్టార్ట్అప్స్ అన్ని ఇక్కడ నుంచి ఎకో సిస్టమ్ అనేది ఇక్కడ బిల్డ్ అవ్వాలి అని చెప్పి దాంట్లోకి ఎంట్రన్స్ అవ్వడానికి, స్టార్ట్అప్స్ అన్ని దానిలోకి వెళ్ళాలన్నా కానీ, లేదంటే హౌ టు ఎగ్జిబిట్ దేర్ స్టార్ట్అప్స్ మొత్తం వరల్డ్ కి, హైదరాబాద్ ని అట్ ద సెంటర్ చేసుకుంటా టీ హబ్ నుంచి ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటా, ఎకో సంబంధించి కావచ్చు, లైక్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించింది కావచ్చు, బిట్ కాయిన్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫిన్టెక్ కావచ్చు, వాట్ ఎవర్ డొమైన్ ఇట్ ఇస్, టీ హబ్ అనేది ఒక సెంటర్ అయింది. అది యాక్చువల్లీ లైక్ ఇట్ హ్యాస్ అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్, వీసీస్ కానీ ఇలాగా, అండ్ చాలా లక్షల కోట్లు తీసుకొచ్చింది. అలాంటి టీ హబ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఆఫీసులు రాబోతున్నాయి అని చెప్పి అంటున్నారు. చాలా ప్యాథటిక్, చాలా ఘోరం కూడా. గవర్నమెంట్ ఆఫీసులు రావడం ఏంటండి బాబు? గవర్నమెంట్ ఆఫీసులు బయట ఉండి టీ హబ్ లో ఏం చేస్తాయి గవర్నమెంట్ ఆఫీసులు? కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఇవన్నీ గవర్నమెంట్ టీ హబ్ లో పెట్టాలి అని చెప్పి నిర్ణయించిందంట. ఫస్ట్ మిస్టేక్ ఏంటి? స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ని ఎంకరేజ్ చేయకపోవటం, ఇంప్రూవ్ చేయకపోవటం అనేది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్, దాన్ని నడిచేది నడవలేకుండా కిల్ చేయడం అనేది సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్, గవర్నమెంట్ ఆఫీసులు లోపలికి తీసుకురావడం అనేది ఇంకా ఘోరం. లైక్ ఏమైంది అది ఇక రాష్ట్రానికి కావచ్చు, లైక్ దేశానికి కూడా, దేశానికి పక్కన పెట్టండి, రాష్ట్రానికి ఏ రకంగా ఇన్కమ్ అనేది వస్తుంది? టీ హబ్ ని ఒక ఎంత ప్రైడ్ ఆఫ్ స్టార్ట్అప్ ఫర్ సౌత్ ఇండియా అన్నట్టు బెంగళూరుకి పోటీగా హైదరాబాద్ అనేది ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఎన్ని పెడితే కిల్లింగ్ ద స్టార్ట్అప్ ఎకో సిస్టమ్. ఎవరి మీద పగ ఇది? ప్రజల మీద పగ, తెలంగాణ ప్రజల మీద పగ. ఎందుకు ఇలా చేస్తున్నట్టు? అండ్ ఈ ఐటీ మినిస్టర్ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టు? దట్ షుడ్ బి హిస్ డెసిషన్ కదా, బికాస్ హీ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ హోల్ స్టార్ట్అప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఏం చేస్తున్నట్టు? వై ఆర్ దే నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్టార్ట్అప్ ఎకో సిస్టమ్? వై ఆర్ దే ట్రైంగ్ టు బ్రింగ్ ద హోల్ గవర్నమెంట్ ఆఫీస్ ఇన్ టు టీ హబ్? వై టీ హబ్? ఇంకా బిల్డింగ్స్ చూసుకోవచ్చు కదా. టీ హబ్ అనేది డెసిగ్నేటెడ్ ఫర్ స్టార్ట్అప్స్ ఉంది కదా, వై దేర్? అసలు దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంక్యుబేటర్ కింద, స్టార్ట్అప్ క్యాటలిస్ట్ కింద హైదరాబాద్ కి ఎలాగైతే ఉందో, ఈ మొత్తాన్ని తుడిచిపెట్టేలాగా గవర్నమెంట్ ఆఫీసులు వచ్చినాయంటే ఇది మొత్తం తుడిచిపెట్టినట్టే కదా. దాని మెయింటెనెన్స్ కూడా ఎలా ఉంటుందో మనకు తెలిసి. ఇంకప్పుడు గవర్నమెంట్ షుడ్ థింక్ వన్ మోర్ టైమ్ అండ్ గవర్నమెంట్ షుడ్ టేక్ దేర్ డెసిషన్ బ్యాక్. ఈ విషయంలో మాత్రం ఇది హైదరాబాద్ కే కాదు, రాష్ట్రం మొత్తానికి పెద్ద దెబ్బగా ఉంది.